నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సజావుగా ప్రజావాణి కార్యక్రమం. దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపిస్తూ సత్వర పరిష్కారం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల పట్టణంలో భానుడి భగభగలు. ఉదయం 7 గంటలకు ముందే మండుతున్న ఎండలు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్న వైద్యశాఖ అధికారులు. దొంగతనం జరిగిన 24 గంటల్లోపే కేసును ఛేదించి నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సెల్ ఫోన్, బంగారు గొలుసును రికవరీ చేసిన రామకృష్ణపూర్ పోలీసులు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈనాటి ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖలకు జిల్లా కలెక్టర్ పంపించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వర పరిష్కారానికి ఆయా శాఖలకు పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు సంబంధిత శాఖల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మున్సిపల్ పరిధిలో సింగరేణి గనులు ఉండటంతో ఉష్ణోగ్రత మరింత ప్రమాద స్థాయికి చేరుకుంది. పట్టణంలో రోడ్లు 11 గంటల తర్వాత నిర్మానుష్యమవుతున్నాయి. తిరిగి 6 గంటల తర్వాతే పట్టణ ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో కూలర్లు, ఏసీ షాపుల్లో కొనుగోలుదారులతో రద్దీ పెరిగింది. అటు సింగరేణి కార్మికులు ప్రతిరోజు 1 గంట పని గంటలను తగ్గించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు కూడా ఎండల తీవ్రత ఉన్నంతకాలం కార్మికులకు, ఉద్యోగులకు కొంత సమయం మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమయంలో ప్రతిరోజు ప్రతి ఇంటికి నీటి సరఫరా తప్పనిసరిగా సరైన సమయంలో చేయాలని మున్సిపల్ సిబ్బందిని, అధికారులను ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రానికి నలుమూలల నుంచి వచ్చే ప్రజల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు, పెరుగన్నం, మజ్జిగ కేంద్రాలను పట్టణానికి వచ్చే ప్రజలు ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో సిటీ న్యూస్ పలు ప్రాంతాల్లో ఉన్న ప్రజల నుంచి వారి అభిప్రాయాలను స్వీకరించింది.
ఏదైతే వేసవి కాలంలో ఎండ వేడి విపరీతంగా పెరగడం వల్ల ఏదైతే ఈ సంవత్సరం వాతావరణ నిపుణులు గతంలో 140 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఎండవేడి ఆ సంవత్సరం ఏ విధంగానైతే ఉష్ణోగ్రతలు పెరిగినాయో అదే ఈ సంవత్సరం కూడా కొనసాగే దిశగా ఉన్నాయని చెప్పి వాతావరణ నిపుణులు చెప్పినప్పుడు ప్రజలు కూడా వారు చెప్పిన సూచనలు పాటిస్తూ వడదెబ్బకు గురి కాకుండా ఏదైతే అవసర నిమిత్తం ఉంటేనే బయటకు వెళ్ళి తొందరగా పని ముగించుకొని 12 లోపు ఇంటికి చేరుకొని మరలా అత్యవసరమైతే 4 తర్వాత వచ్చి పనులు ముగించే విధంగా చూసుకొని వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే ముఖ్యంగా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఏదైనా దూర ప్రయాణాలు ప్రయాణించినప్పుడు వాటర్ కానీ గ్లూకోజ్ కానీ నెత్తికి గుడ్డ కట్టుకునే విధంగా చర్య తీసుకొని ఈ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ప్రజలు వడదెబ్బ గురి కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని కోరుకుంటూ ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోనే సామాన్యుని ఫ్రిడ్జ్గా భావించే కుండా కానీ రంజన్ కానీ గతంలో ఏదైతే పాశ్చాత్య సంస్కృతి రాకముందు వీటిని ఉపయోగించడం వల్ల ఆ మట్టిలోని లవణాలు కానీ మినరల్స్ కానీ ఆ నీరులో చేరి ఆ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి వడదెబ్బ గురి కాకుండా ఉండే సందర్భాలు ఉండే మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల మన జీవన శైలి మన ఆరోగ్యం పెరుగుదల ఆరోగ్యం మంచుకుంటుందని చెప్తున్నప్పటికీ ప్రజలు ఇటువైపు చూస్తలేరు కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ రెఫ్రిజిరేటర్లు ఉన్నా కూడా కుండలో రంజన్లో నీళ్లు వాడడం వల్ల ప్రజలకు ప్రజా ఆరోగ్యానికి ఎంతో మేలు కాబట్టి ఆ దిశగా ఆలోచించి ఏదైతే ఆ కుల వృత్తులు కూడా వాళ్ళు ఈపై ఆధారపడి ఉన్నారు మనం వాటిని సేకరించడం ద్వారా వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించే విధంగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ దిశగా ఆలోచించి ఎండవేడిన బారి పడకుండా జాగ్రత్తలు పాటించి మంచిర్యాల నగర పాలక సంస్థ కమిషనర్కు సంస్థ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని నగర పాలక కమిషనర్ తౌటం శివాజీకి అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు గోగర్ల ఆశయ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల 5వ తారీఖు లోపు వేతనాలు చెల్లించాలని, ఈ నెలలో ఇంతవరకు వేతనాలు రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, 3 రోజుల్లోగా కార్మికుల వేతనాలు అకౌంట్లో జమ చేయాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పని దినాలను గంట వరకు తగ్గించాలని, కార్మికులకు ప్రతి సంవత్సరం ఇచ్చే బట్టలు చెప్పులు త్వరలో ఇప్పించాలని, ప్రతి కార్మికుడికి కార్పొరేషన్ తరపున ఐడి కార్డు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, నాయకులు ఆత్మకూరు తిరుపతి, ఆవుల లింగయ్య, చిప్పకుర్తి లింగయ్య, లక్ష్మీనారాయణ, రత్నం తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్మికుల సమస్యలపై గౌరవ కమిషనర్ గారికి మా సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది. అందులో భాగంగానే మరి ప్రతి నెల జీతాలు తొందరగా వచ్చేది. మరి ఈ నెల దాదాపు 20 తారీఖు దాటినా ఇంకా సులభం జీతాలు రాలేవు కాబట్టి ఈ జీతాల విషయంలో తొందరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరడమైనది. కమిషనర్ గారు స్పందించి ఈ నెల ఏంటంటే బడ్జెట్ విషయంలో కొంత లేట్ అయింది కాబట్టి వచ్చే నెల నుండి మీకు తొందరగానే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిండు. అదేవిధంగా ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉన్నందున మరి ప్రతి సంవత్సరం 1 గంట పని దినాన్ని తగ్గించిండ్రు. మరి ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని 1 గంట తగ్గించాలని కోరడం జరిగింది. మరి కమిషనర్ గారు దీని మీద స్పందించిండ్రు. త్వరలో దీన్ని నిర్ణయం తీసుకొని మీకు చెప్తానని హామీ ఇచ్చిండ్రు. అదేవిధంగా కార్మికులకు ఇదివరకు బట్టలు చెప్పులు ఇతర వస్తువులు ఇచ్చేటిది మరి అవిస్లం తొందరగా వచ్చే విధంగా ఇవ్వాలని కోరడమైనది. అదేవిధంగా ప్రతి కార్మికునికి ఒక కార్పొరేషన్ ఐడి కార్డు ఇవ్వాలని మరి ఇదివరకు సులభం చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు సులభం కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దాని మీద సులభం తొందరగానే ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఈ 4-5 రోజులని మీకు చేసిస్తానని హామీ ఇచ్చిండు. అదేవిధంగా కొంతమంది పేర్లు ఇప్పటి సులభం ఎక్కలే, కొంతమంది పేర్లను సులభం తొందరగా కొంచెం పేర్లు ఎక్కేయాలని కోరితే అందులో కొన్ని ఒక 20-25 పేర్లు యాగినాయి అన్నాడు. ఐసులము ఆ కార్మికుల డేటా మీరు ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా మీకు ఐటమ్స్లో పిఎఫ్లో నమోదయ్యేటట్టు చర్యలు తీసుకున్నా చెప్పి హామీ ఇచ్చిండు. అదేవిధంగా కార్మిక సోదరులారా ప్రతి సమయము మీ కార్మిక సమస్య కోసమే మా కార్మిక సంఘం కట్టుబడి ఉన్నది.
భవిష్యత్తులో మీ కార్మికుల సమస్యల మీద ప్రతిసారి ముందుంటాం కాబట్టి కార్మిక సోదరులు మన అందరూ మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘానికి మీరు అండదండగా ఉండి మన కార్మిక సమస్యల మీద మీరు మాతో కలిసి మా పోరాటంలో మీరు భాగస్వాములు అవుతారని కోరుతూ మంచిర్యాల కార్మిక సంఘం తరపున కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తుంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి హనుమాన్ నగర్ లో సెల్ ఫోన్ మరియు 3 తులాల బంగారు గొలుసు దొంగతనం చేసిన ఘటనలో 24 గంటలు గడవక ముందే నిందితులను పట్టుకుని సొమ్మును రికవరీ చేశారు రామకృష్ణ పోలీసులు. వివరాల్లోకి వెళితే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హనుమాన్ నగర్ లో కిటికీ పక్కన మొబైల్ ఫోన్ పెట్టి పడుకున్న బుర్ర రాజేంద్ర ప్రసాద్ మరియు మరో ఇంట్లో కిటికీ పక్కన నిద్రిస్తున్న తిరుమల శరణ్య అనే మహిళ మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దొంగ ఎత్తుకెళ్లడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసిన వ్యక్తి గోదావరి ఖని కాకతీయ కాలనీకి చెందిన గుంజ ఇమ్మానుయేల్ గా గుర్తించడంతో పోలీసు బృందాలను ముఖ్యమైన ప్రదేశాల్లో అప్రమత్తం చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి ఏరియా హాస్పిటల్ చౌరస్తా వద్ద FZS బైక్ మీద వెళ్తున్న నిందితుడిని గుర్తించి బైక్ తో సహా అతన్ని పట్టుకుని అతని వద్ద ఉన్న 3 తులాల బంగారు పుస్తెలతాడు మరియు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ నేరస్తుడు ఇమ్మానుయేల్పై ఇదివరకే గోదావరి ఖని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని, నిందితుడిని 24 గంటలు గడవక ముందే పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన మందమరి సీఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్, క్రైమ్ టీం సిబ్బంది జంగు, రాకేష్, మహేష్, వెంకటేష్, అదేవిధంగా CCS సిబ్బంది శ్రీనివాస్, సతీష్లను అభినందించి వారికి రివార్డు అందజేశారు. 4:30 ప్రాంతంలో మనకు ఎస్ఐ గారికి, రామకృష్ణపూర్ ఎస్ఐ గారికి కాల్ వచ్చింది. ఇది మన రామకృష్ణపూర్లోని హనుమాన్ నగర్లో ఉన్నటువంటి ఇరుముల్ల శరణ్య వాళ్ళ ఇంట్లో శరణ్య కిటికీ పక్కకు పడుకొని ఉండగా కూలర్ను పక్కకు జరిపి కిటికీలో నుంచి ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల పుస్తెలతాడు గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేసింది అనేది ఒకటి మనకు సమాచారం రాగా వెంటనే ఎస్ఐ గారు మరియు సిఐ గారు మందమరి, తర్వాత కాసిపేట ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా స్పాట్ను సందర్శించి అక్కడ ఒక బృందాలుగా 3-4 టీములుగా ఏర్పడడం జరిగింది. ఫస్ట్ ఆ హౌస్ని పరిశీలించి చూస్తే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక రాజేంద్ర ప్రసాద్ అనే అతని ఇంట్లో కూడా అది కూడా కిటికీ దగ్గరే కూలర్ ఉంటుంది. ఆ కూలర్ను పక్కకు జరిపి అందులో ఉన్నటువంటి ఆ మహిళ కొంచెం దూరం పడుకుంది కిటికీకి. సో అక్కడ కూడా ఈ పుస్తకాల కోసం ట్రై చేసింది కానీ ఆమె దూరం ఉన్నందువల్ల చేతికి అందలేదు. సో అక్కడ ఆ కిటికీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్, ఒక ఓపో సెల్ ఫోను, అదొక వర్త్ 30,000, అది కూడా దొంగతనం చేసింది. ఈ 2 వస్తువులు దొంగతనం చేసుకొని బైక్ మీద పారిపోయినట్టుగా మనకు వెంటనే మనము ఎలా వచ్చినట్టే సుమారు 12:30 ప్రాంతంలో ఒక బైక్ మీద వచ్చి బైక్ కొంత దూరంలో పెట్టి కిటికీల దగ్గర కూలర్లో ఓపెన్ పెట్టి కూలర్లు ఎక్కడైనా పెట్టుకుని కొద్దిగా రక్కీ చేసుకొని ఇతను ఇమానియల్ గోదావరి ఖనికి సంబంధించినటువంటి ఇమానియల్ ఈ దొంగతనం చేసిండు. సో మనకి వెంటనే స్పందించి మా అధికారులు ఒక 3-4 టీములుగా ఫామ్ అయ్యి పోలీస్ స్టేషన్ ముందు ఏదైతే కెమెరాలో సుమారు దొంగతనం చేసుకుని 4 గంటల ప్రాంతంలో అయింది దొంగతనం, 3-4 గంటల మధ్య ఆ కెమెరాలో అతని ఫోటో వచ్చింది. అది ఎట్లే బయటకు పోయిండో ఇట్లకెళ్ళి హైవే నుంచి శ్రీరాంపూర్ నుంచి గోదావరి పోతే అట్లా చూసుకుంటా మధ్యాహ్నం కల్లా మనం ఈ కేసు నమోదు చేసి టీములు ఫామ్ చేసి వాళ్ళు వెళ్ళారు. అక్కడ గోదావరిలో ఇమానియల్ని పట్టుకోవడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ CCS పోలీస్ మంచిర్యాల. సో ఇది ఈ 3 తులాల గొలుసును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఓపో ఫోన్ కూడా ఈ దొంగ ఇమానియల్ నుంచి మనం స్వాధీనం చేసుకున్నాము. 2 కూడా రికవర్ అయినాయి 2 కేసులలో. CCS పోలీసు కూడా మాకు సహకరించారు. తర్వాత ఈ సందర్భంగా ఈ ఇమానియల్ ఈరోజు వచ్చినటువంటి ఈ దొంగ గోదావరి ఖనిలో కూడా లాస్ట్ ఇయర్ ఒక ఇంట్లో కిటికీ పక్కకు కూలర్ ఉంటుంది, ఆ బెడ్ మీద పడుతున్నటువంటి ఒక మహిళ ఆమె పుస్తెలతాడు మెత్త కింద పెట్టుకుంటుంది. అది సులభంగా చేతికి అందేటట్టు ఉన్నది. అది కూడా తీసుకున్నాడు. అది కూడా గోదావరి ఖని 1 టౌన్లో కేసు నమోదైనది. సో ఈ సందర్భంగా నేను
ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే వేసవి కాలంలో అందరూ ఆరుబయట ఇంటి ముందు పడుకోవడం కానీ లేకపోతే ఇంట్లో పడుకున్నా కానీ ఈ కిటికీలకు మన కూలర్స్ ఉంటాయి, కూలర్ను పక్కకు జరిపి కిటికీ పక్కకే గోడ దగ్గర పడుకోవడం వల్ల సులభంగా మెడలో అది చైన్ బంగారు పుస్తకాన్ని కట్ చేసి తీసుకుపోతుండే ఒక సులభమైనటువంటి మోడస్ ఆపరేండి ఒక విధానాన్ని ఈ దొంగ ఇమాన్యుయల్ ఎంచుకున్నాడు. కాబట్టి సందర్భంగా ప్రజలందరికీ నేను విన్నవించేది ఏంటంటే ఈ పడుకునేటప్పుడు ఈ కిటికీకి దగ్గర పడుకోకపోవడము, తర్వాత ఉన్నటువంటి ఆభరణాలని లోపల బీరువాలో భద్రంగా పెట్టుకొని పడుకోవాలని, తర్వాత ఈ దొంగలకు ఇలాంటి అవకాశం కల్పించకుండా ఉండాలని చెప్తున్నాను. అలాగే ఈ కెమెరాలు కూడా ఈ థెఫ్ట్ కేసును వితిన్ 24 hours లోపలే ఒక 7-8 hours లోపలనే మనకు దొంగలు పట్టుకోవడం జరిగింది. ఇది సీసీ కెమెరాల ద్వారానే ఇది సాధ్యమైంది. కాబట్టి ప్రజలందరూ తప్పకుండా తమ వంతుగా ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అట్లాగే ఇమీడియట్గా నేరస్థలాన్ని సందర్శించి కెమెరాలను అబ్జర్వేషన్ చేసి ఒక 4-5 టీంలుగా ఫామ్ అయ్యి గోదావరి కనుక వరకు పోయి ఒక 5-6 hours లోపలనే మన వాళ్ళు ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ దొంగలు పట్టుకోవడం జరిగింది. స్నాచింగ్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సజావుగా ప్రజావాణి కార్యక్రమం. దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపిస్తూ సత్వర పరిష్కారం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల పట్టణంలో భానుడి భగభగలు. ఉదయం 7 గంటలకు ముందే మండుతున్న ఎండలు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్న వైద్యశాఖ అధికారులు. దొంగతనం జరిగిన 24 గంటల్లోపే కేసును ఛేదించి నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సెల్ ఫోన్, బంగారు గొలుసును రికవరీ చేసిన రామకృష్ణపూర్ పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.